నమస్కారం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం మాట్లాడతారో వాళ్ళ పార్టీ వాళ్ళకే ఒక్కొక్కసారి అర్థం కాదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు మీద తనకేం కక్ష లేదని, అరెస్టు కూడా ఆయనకేదో తెలియకుండా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏదో లండన్ టూర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని ఆయన చెప్తున్నారు. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే జగన్ చెప్పిన ఈ మాటలు చూస్తే మాత్రం ఎవరైనా నవ్వుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయనకి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుంది అంటే మామూలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నమ్మరు. అటువంటిది ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఆయన లండన్లో ఉండగా అరెస్ట్ చేసేస్తారా? ఏ కారణం ఏదైనా కానీ అది ఆ మాట ఇప్పుడు ఆయన చెప్తున్నారు. అంటే బహుశా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఊరున కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ నిరసన వ్యక్తం చేయడానికి ఏ కార్యక్రమానికి పిలిపించినా విజయవంతం అవుతున్నది. చాలా సర్వేలు కూడా ఇప్పటికే వచ్చినాయి. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలుపుతూ పలు రకాల నిరాహార దీక్షలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో, బెంగళూరులో, మొత్తం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగుదేశం అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు కదా. అందువల్ల ఇప్పటికి 30 రోజులు గడిచిపోయినాయి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావట్లేదు అన్న ఆందోళనలో మొత్తం ప్రజలు, ఏపీ ప్రజలందరూ కూడా మునిగిపోయి ఉన్న ఈ దశలో తెలుగుదేశం పార్టీ మీద సానుభూతి పవనాలు పుష్కలంగా వీస్తున్నాయి. చాలామంది వైసీపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయటం వల్ల, చంద్రబాబు నాయుడు అరెస్టుతోటి తమ పార్టీ గ్రాఫ్ మొత్తంగా పడిపోయింది అని చెప్పి వైసీపీ నాయకులే చెప్తున్నారు. బహుశా ఈ ఫీడ్బ్యాక్ అంతా వెళ్ళినట్టుంది. ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నాడు, ఆయన నాకేమీ సంబంధం లేదు, నాకు తెలియదు, అసలు నేను ఎక్కడో లండన్లో ఉన్నాను, ఆ సమయంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది ఆయనకి తెలుసు, ఆయన పార్టీ నాయకులకి తెలుసు, ఏపీ ప్రజలకి తెలుసు. ఇదే విధంగా చాలా ఇవాళ వాళ్ళ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బీజేపీ వాళ్ళకు కూడా కోపం రావాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ కూడా ఇవాళ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఈ తనకి తెలియకుండానే అరెస్ట్ జరిగిపోయిందని చెప్పటం ఒక ఎత్తు అయితే, కేంద్రంలో బీజేపీ పవర్లో ఉంది. చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నానని చెప్తున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చంద్రబాబు నాయుడు రిలేటివ్ దగ్గుబాటి పురంధేశ్వరే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉండంగా నన్ను అడుగుతారేంటి ఆయన అరెస్ట్ చేస్తే అనే విధంగా జగన్ మాట్లాడుతున్నాడు. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీనే చంద్రబాబుని అరెస్ట్ చేసింది అనే విధంగా ఆ డైరెక్షన్లోకి ఆయన వాదన వెళ్తున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టుతో వచ్చిన వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి తెలివిగా బీజేపీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అండర్లైన్ చేసుకోవాలి. బీజేపీ నాయకుల మీదకి, అంటే బీజేపీ నాయకుల భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబుని కాల్చినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. బీజేపీ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుందో తెలియదు, కానీ ఈ వ్యతిరేకతని బీజేపీ వైపు జగన్మోహన్ రెడ్డి మరలించినంత మాత్రాన ఈ వ్యతిరేకత బీజేపీ వైపు వెళ్తుందనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తాను అంటే జగన్కి అడ్డు చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వమే అదనపు బలగాల్ని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాలే కాకుండా బీజేపీతో జగన్కి ఎంతో సఖ్యత ఉంది కాబట్టి
చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయబోతున్నాను, ఇదిగో ఈ కేసుకు సంబంధించి అన్న వివరాలు బీజేపీ పెద్దలకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకి చెప్పకుండా జగన్ చేసే అవకాశమే లేదు. జగన్కి తెలియకుండా అధికారులు చేసే అవకాశమే లేదు. వీళ్ళందరికీ తెలిసి వీళ్ళందరూ ముందరే ప్లాన్ చేసుకొని ఉండకపోతే చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడానికి అవకాశమే లేదు. అటువంటిది ఇప్పుడు జగన్ ఈ విధంగా మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యం కలిగిస్తుంది. బీజేపీ మీదకి తోసే ఈ ప్రయత్నాన్ని బీజేపీ నాయకులు ఇప్పుడు ఎవరు ఖండించలేదు. కానీ మరి ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ, వీళ్ళ ముగ్గురే ప్రస్తుతం బీజేపీ హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ముందరే తెలిసి మేము చేసాము చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని చెప్పమనండి. తెలియకపోతే జగన్ మాకు చెప్పలేదు అని చెప్పమనండి. అంతేగాని ఏపీ సీఎం జగన్ చేసిన ఈ కార్యక్రమానికి బ్లేమ్ తీసుకోవడానికి రెడీగా ఉంటే బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన మీద వస్తున్న ఆరోపణలు. భవిష్యత్తులో ఇది మరెన్ని టర్న్లు తీసుకుంటుందో వేచి చూద్దాం. నమస్కారం.